గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. గ్రేపులు 2-3 సార్లు కడిగానండి. చూడండి, ఇలా పైన ఉన్నదంతా పోయేంత వరకు కడుక్కోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. మనకు ఒక గ్లాసు జ్యూస్ కావాలంటే 2 వడలు తీసుకోండి, సరిపోతుంది. 2 ద్రాక్ష వడలు తీసుకుంటే గ్లాస్ జ్యూస్ వస్తుంది. కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం గ్రేపులు కొన్ని తక్కువ తీసుకునే పర్లేదండి. మూత పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకున్నాము. మిక్స్ చేయాలండి. జ్యూస్ రెడీ అయిందండి, తీసాను. ఎంత చిక్కగా ఉంటుందండి, జాలి దిగదు. అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ అండి. ఒక గిన్నె పెట్టుకోండి, జాలి పెట్టుకోండి. జాలీలోకి వడపెట్టుకోండి. నీట్గా జ్యూస్ కిందకి దిగిపోతుంది. చూడండి, జ్యూస్ దిగుతుంది కిందకి. ఇది చాలా హెల్దీ జ్యూస్ అండి. ఇది వారంలో 2 సార్లు తీసుకుంటే మంచిదండి. రోజు తాగడం ఇష్టం లేనోళ్ళు. ఎందుకంటే గ్రేపులు మనం తినేటప్పుడు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి చాలామంది తినరు. అందుకని ఇలాగ జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, హెల్దీ జ్యూస్ రెడీ అయింది. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో వేసుకోండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి. కొంచెం జ్యూస్ తాగుతానండి. వాటర్ వేస్తే కొంచెం పులుపు తగ్గుతుందండి, తగ్గి తొందరగా తాగేయగలుగుతాము. చూడండి, హెల్తీ గ్రేప్ జ్యూస్ రెడీ అయింది.